హైకోర్టులో వాదనలు అయితే వాడి వేడిగా జరుగుతున్నాయి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు జరుగుతున్నాయి అల్లు అర్జున్ కి సంబంధించి. ఈ నేపథ్యంలో కోర్టు పలు ప్రశ్నలను సంధిస్తోంది అటు ప్రభుత్వం తరపు లాయర్లకి, పోలీసులకి. ఎందుకంటే ముఖ్యంగా ముందుగానే అనుమతి కోరామంటూ అల్లు అర్జున్ తరపు లాయర్లు చెప్తున్న నేపథ్యంలో మీరు ఇచ్చిన లేఖను పోలీసులు అనుమతించారా అని అల్లు అర్జున్ తరపు లాయర్లను ప్రశ్నించింది. చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని అల్లు అర్జున్ తరపు లాయర్లు కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో కోర్టు పోలీసులకు కూడా కొన్ని ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. థియేటర్కు వెళ్ళడానికి అల్లు అర్జున్కి అనుమతి తీసుకున్నారు, కానీ అల్లు అర్జున్కి అనుమతి లేదన్న విషయం పోలీసులు చెప్పారా, పోలీసులు ఇంటిమేట్ చేశారా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి అలాగే అల్లు అర్జున్కి అన్నది కూడా కోర్టు ప్రశ్నించింది. దానికి థియేటర్ యాజమాన్యానికి, హీరోకు ఈ విషయం చెప్పారా అని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో పోలీసులు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అన్న విషయం కూడా తెలుస్తోంది. ఇక క్వాష్ పిటిషన్కి సంబంధించి వాదనలు సోమవారం వినాలి అంటూ కూడా ప్రభుత్వం తరపు లాయర్లు వాదనలు వినిపించారు. కానీ కింద కోర్టు రిమాండ్ విధించినా కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్లు వాదన వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాలు చాలా గట్టిగా వేడిగా జరుగుతున్నాయి. ఈ వాదోపవాదాలన్నీ విన్న తర్వాత హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ప్రీమియర్ షో ఏదైతే బెనిఫిట్ షోకి సంబంధించి ఈ ఘటన అంతా జరిగిందో, బెనిఫిట్ షోకి ముందుగానే పర్మిషన్ తీసుకున్నారా, మీరు ఇచ్చిన లేఖను పోలీసులు అనుమతించారా అన్నది కూడా హైకోర్టు అల్లు అర్జున్ తరపు లాయర్ని ప్రశ్నించింది. చిక్కడపల్లి ఏసీపీ యాక్సెప్ట్ చేసినటువంటి, సంతకం చేసినటువంటి ఒక రిపోర్ట్ని హైకోర్టుకి సమర్పించింది అల్లు అర్జున్ తరపు లాయర్ల టీం. ఈ నేపథ్యంలో ఇక్కడ వాదనలు అయితే చాలా వేగంగా వేడిగా జరుగుతున్నాయి. రైట్, వాదోపవాదాలు అయితే హైకోర్టులో నడుస్తున్న క్రమంలో వారి వాదనలు ఈ విధంగా ఉన్నాయన్న విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులకు ప్రశ్నలు సంధిస్తోంది హైకోర్టు. అలాగే ఇటు అల్లు అర్జున్ తరపుల లాయర్లకు సంబంధించి కూడా ప్రశ్నలు సంధిస్తోంది. అల్లు అర్జున్ థియేటర్కి వెళ్తారు, మూవీ యూనిట్తో పాటు అల్లు అర్జున్ కూడా థియేటర్కి వెళ్తారన్న విషయం పోలీసులకు తెలిపారా, పోలీసుల నుంచి అనుమతి వచ్చిందా అని ఇటు హైకోర్టు అల్లు అర్జున్ తరపు లాయర్లని క్లారిటీగా ఒక క్వశ్చన్ వేశారు. దానికి సంబంధించి అల్లు అర్జున్ లాయర్ల టీం ఒక ఏసీపీ సిగ్నేచర్ చేసినటువంటి ఒక లెటర్ని సమర్పించడం జరిగింది. మరోపక్క పోలీసులేమో యాజమాన్యానికి ఒక లేఖ రాశాం, అది పోలీసులు థియేటర్కి హీరోయిన్ని అనుమతించొద్దు అంటూ కూడా యాజమాన్యానికి ఒక లేఖ రాశామంటూ కూడా పోలీసులు తెలిపారు. కానీ ఇక్కడ పోలీసులకు ఒక ప్రశ్న సంధించింది హైకోర్టు. థియేటర్ యాజమాన్యానికి అలాగే అల్లు అర్జున్కి ఈ విషయాన్ని తెలిపారా అంటూ కూడా ఒక క్వశ్చన్ వేసిన క్రమంలో ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి అల్లు అర్జున్ వరకు ఈ విషయం చేరిందా అనేది కూడా ఒక క్వశ్చన్ తలెత్తినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు, ఓ ప్రక్కన కింది కోర్టు రిమాండ్ విధించిన హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు అని అల్లు అర్జున్ తరపున లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. ప్రీమియర్ షోకు బందోబస్తు కోసం ముందుగానే అల్లు అర్జున్ తరపు లాయర్లు లేదా అల్లు అర్జున్ టీం పర్మిషన్ కోరింది అంటూ కూడా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు అల్లు అర్జున్ తరపు లాయర్లు. ప్రీమియర్ షోకు బందోబస్తు ఇవ్వాలి, దానికి సంబంధించి ముందుగానే అల్లు అర్జున్ లాయర్లు మేము అల్లు అర్జున్ టీం అనుమతి కోరింది అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసు వాదన కూడా చాలా గట్టిగా ఉంది. ఏంటంటే సినిమా థియేటర్ యాజమాన్యానికి అల్లు అర్జున్ టీంకి ముఖ్యంగా పోలీస్ అంట ఒక లేఖ రాశారంట పోలీసులు. ఏసీపీకి సంబంధించి ఒక లేఖ అయితే వెళ్ళింది థియేటర్ యాజమాన్యానికి అన్న విషయం అయితే పోలీసులు చెప్తున్నారు, లాయర్లు చెప్తున్నారు. హీరోయిన్ని థియేటర్కు పిలవద్దు అని థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారని ప్రభుత్వం తరపు లాయర్ ఒక వాదనని వినిపించినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో అది హీరో వరకు వెళ్ళిందా, అల్లు అర్జున్కు వెళ్ళిందా, ఆ విషయం చేరిందా అన్నది కూడా హైకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే వాదోపవాదాలు అయితే చాలా వాడిగా జరుగుతున్నాయి. 14 రోజులు రిమాండ్ అయితే నాంపల్లి కోర్టు విధించింది. కానీ కింద కోర్టు రిమాండ్ విధించినా కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చంటూ కూడా వాదనలు వినిపిస్తున్నారు హైకోర్టులో అల్లు అర్జున్ తరపు లాయర్లు.